తీసుకొచ్చా స్పీకింగ్. డేవిడ్, నువ్వా? వెరీ గుడ్, మంచి పని చేసావు. నేను మరో 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటా. బాయ్. సౌందర్య, నాకు అక్కడ అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వచ్చి నేను కలుస్తాను. చంపుతానంటున్నావు? నేనేం పాపం చేస్తాండి? ఓ, అందుకన్నమాట అమ్మాయి గారు సింపటకేలా అలా పేలుతున్నారు. గట్టిగా కౌలించుకొని పోట్లాడు, పోయి తాపం పెరుగుతుందేమో. ఎలాగా త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాంగా. హఠాత్తుగా ప్లేట్లు మార్చా? పంప తీసి నీ నిర్ణయమైనా మార్చుకున్నావా, లేక ఈ రాజ్యాన్ని మార్చేసావా? కాదు, చాలా సంతోషంగా ఉంది నువ్వు అనే మాటలకి. ఈ అలకలు చాలేడు. నిన్ను అలా ఉడికించాలని నేను అలా అన్నాను. రాజా, మాట వరుసకైనా నువ్వు అలా అనొద్దు. మనస వాచ నిన్నే ప్రేమిస్తుంది. అవసరమైతే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. సౌందర్య, అవును రాజా, దేవుడు కూడా మన ఇద్దరిని వేరు చేయలేడు. రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ రాజా. ఐ లవ్ యూ. సౌందర్య, రవికిరణం సోకి నవకమ్మలు విరుచినట్లు నువ్వు నా గుండెల్లో ఒదిగిపోతుంటే నా మనసు
గంగాజోళిలో తేలిపోతుంది. రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు బేబీ గుట్టు వల్లో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా దక్క ధున్ ధన ధన దగుయే కలిపి తిలకగా పెదవులే రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు బేబీ గుట్టు వల్లో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా ఓయ్ హత్తుకుంటే నీ అత్తను తీస్తా ముట్టుకున్న నీ రోజులు తీస్తా కసంటే కిసంట తొందర పాటమ్మో ఓయమ్మో వయ్యారమ్మో తయారే రావమ్మో వెలికి గడాలేదు పడాలేదమ్మో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా ఆకు చాటు నా పిందెను చూస్తా సోపు తీగల్లో పండును కోస్తా నువ్వొస్తే కప్పిస్తా ముద్దులముంటమ్మా ఓలమ్మో పుకారు షికారు రావమ్మో వదలే ఏడిపిస్తే ఎట్టాముయమ్మో బిడ్డీల నీదు మమ్మీ సమయ సంఖ్య వడ్డీలతో పదవులు పడుస్తుంటే పొగరు చిన్నకల్లెగిరి పడిన పడచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా ఘన ఘన గరుగులలో ఎత్తల బెంగులకు మాట్లాడతాం రాయలసీమలకు మాట్లాడతాం మాట్లాడతామమ్మా మాట్లాడతాం మరి రండి మాట్లాడతామమ్మా మాట్లు ఎత్తల బిందెకి వేస్తాం రాయలసీమలకు వేస్తాం ఎక్కడ వేస్తాం రెండమ్మా రండి ఎక్కడ తెచ్చాడమ్మా బాబు మాట్లాడతామండి మాట్లు
ఎత్తడి బిందుకు మాట్లాడతారు, రాగి సేములకు మాట్లాడతాం, మాట్లాడతాం. మాట్లాడే మా చవటాగాన్ని ఎక్కడ చూసావేంటి? వాడవరా ఉడతా కుయ్యని కాదురా, నేను తులుసుకుంటే ఉడతాడు అంటాను రా. పడితే బలం పడే. అమ్మ నా కొడుక, నా పేరు ఇడికెలా తెలిసినబ్బా? చూడు బాబు, నిన్నెక్కడో చూసినట్టుంది. ఏంటే మాట్లాడమండి, ఏ ఊరు పక్కూరు ఆ ఊరు వెళ్ళి మాట్లాడుకున్నాం కదా, ఏదో ఊరు చూసి ఉన్నారులేండి. అయ్యా మాటలు మంగయ్యా, వాడి గాని బిందు మీద వేసాడంటే దరువు బండారం బయట పడబడిందంటే. అబ్బా అంత బాగా వస్తాడు అబ్బా. ఒరే నీ నోట్లో మట్టి కొట్ట ఏంద్రా బాండు కాప అంత బాగుంది కాప నోరు ముయ్యిపోదు. ఈ ఊర్లో ఉన్న ఉడదలన్నీ దూరిపోతాయి నోట్లోకి. మాట్లాడతా ఎత్తలు పెంచేసే మాట్లాడతా. రెండమ్మ రెండన్న గడిగేసిపోతా మాటలు. రెండమ్మ రెండే లేవా ఈ ఊర్లో ఎవరికి బిద్దు లేవా? ఒక బిద్దులో ఉన్నాం బోనికి, బోని కూడా లేదు. రెండమ్మ రెండు మాటలు. అయ్య బాబు, అమ్మాయి 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 భలే ఉందిరా. ఇదిగో పిల్ల, ఒక్క బిందెం కర్మ, నువ్వేది చూపిస్తే పిల్ల, నువ్వేది చూపిస్తే వేసేస్తుంది పిల్ల. ఈ బటార బయట పడిపోతుంది పిల్ల. ఇది ఆషామాష బింది కాదబ్బి. ఇది మా నాన్న నీకు చాలా చరిత్ర అన్నమాట. పిల్ల ఎంతకీ బింది ఎలా పగిలింది? అది అబ్బే అదేం లేదబ్బి. వస్తాను కడుపు. అయినా మాట్లాడేంటే తెలుగు చూస్తున్నావు ఏంది పిల్ల? దాన్ని కాని చేసుకుంటే మా ఇంట్లో ఉన్న ఎత్తల బిందులు, రాగి చెంబులు, పంచి దెబ్బలు అన్నీ రాసేస్తుంది పిల్ల. ఎంత చూస్తాను ఎంత. అవన్నీ నాకొద్దు.
రోజు మన ఊరు కొండ కర్రలు దర్జాగా దోచిపోతాడు. అయితే వాడి దోపిని వెంటనే మనం అరికట్టాలిరా. ఈ ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో గండి కొట్టే ఆ చిన్నగాడి దోపిడిని ఎలాగైనా అరికట్టాలి. అలాగే అన్న. అన్న మరో ముఖ్యమైన విషయం తెలిసిందన్న. ఏమిట్రా అది? ఎవడో జగదీష్ గడ్ అంట మిమ్మల్ని ప్రాణాలతో తెమ్మని పట్టుకున్నది వదిలిపెట్టడానికి కాదు. అజంతా శిల్పాలంటే నీ అందం నా చేతుల్లో అందంగా నలిగిపోతుంటే అందులోని ఆనందానుభూతులు నా సొంతం కావాలి.